ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గతంతో పోల్చుకుంటే ఏదో మాట తప్పం మడం తెప్పం అనే డైలాగులు లాంటివి ఏమి లేవు సార్. అమ్మ ఎలా వస్తాయమ్మా, ఆడంతా దోసుకొని వెళ్ళిపోయాడు. రాబోయే కాలంలో కూడా చంద్రబాబు గారు ప్రపంచ పటంలోనే అమరావతి ఒక ఎక్కువ మెయిన్ టిట్కో ఇల్లు గురించే కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మానసిక వికలాంగుల్లాగా ఉంది తప్ప ఏం మాట్లాడినా అవి ఎవరి పరిపాలన వాళ్ళకే సుపరిపాలన. సుపరిపాలన అంటే వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది. ఏడాది కాలంలో సుపరిపాలన చాలా బాగుంది సార్. దానికి ముఖ్య కారణాలు ఏంటంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, అవి వస్తున్నాయి. ఏదన్నా 1-2 అవకతవకలు జరిగితే పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కూడా కూర్చొని అలా కాదు, అకౌంట్లో నేరుగా మనం 3 సిలిండర్కి సరిపడా డబ్బులు వేసేద్దామని నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్కూల్ పిల్లలకి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. అదేవిధంగా టౌన్ పరిధిలో అయితే 2 సెంట్లు ఇళ్ల స్థలం, లేకపోతే విలేజ్ పరిస్థితులు అయితే 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. తర్వాత స్థలాలుండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు కూడా సెంట్రల్ గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంటే కానీ కూటమి ప్రభుత్వం కలిసి సుమారుగా 3 లక్షల రూపాయలు ఇచ్చే ఆలోచన చేస్తుంది. ఇలా మంచి పరిపాలన అందిస్తుంది. ఎక్కడ చూసినా మంచి పరిపాలన అందిస్తుంది గవర్నమెంట్ అనేది చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు సార్. ఇంకొకటి, రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది కూడా మాకు ఇప్పుడే ఒక దిక్సూచిలాగా సిబిఎన్ గారు చూపిస్తున్నారు. అదేంటంటే రేపు 2వ తారీఖు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా సుమారుగా 7,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంట్ కలిపి రైతులకు జీవితాల్లో ఆనందాలు నింపుతున్నారు సార్. అవి ఈ వ్యవసాయ టైంలో వాళ్ళకి రసాయన ఎరువులుగానో లేకపోతే పొలానికి పోషణగానో అన్ని విధాలుగా వ్యవసాయానికి పెట్టుబడికి ఉపయోగపడుతుంది. అంతకుముందైతే ఆ పుస్తులు తాకాటు పెట్టుకొని వ్యవసాయాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఇట్లా జూన్ నెల జూలై నెల మధ్యలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని పెట్టి రైతులకు డబ్బులు అందిస్తున్నారు. అదేవిధంగా ఒక 2 నెలలు 3 నెలలు ఆగిన తర్వాత లేదా ఒక 6 నెలలు ఆగిన తర్వాత పంట కోతకు వచ్చే టైంలో మళ్ళీ ఒక విడత డబ్బులు ఇచ్చి ఆ కోత కూలీలో లేకపోతే ఆ పొలం నూర్పుడు కూలీలో ఏవైతే ఉంటాయో అవి ఆర్థిక సహాయాన్ని గవర్నమెంట్ అందించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా పోలవరం గురించి మాట్లాడాల్సి వస్తే 95% అంతకుముందు 14 నుంచి 19 తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు గారు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఇటుకరాయి కూడా తీసి పక్కన పెట్టాల. అదే టైంలో నేను పోలవరం వెళ్ళినప్పుడు అక్కడున్న మిషనరీ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం తుప్పు పట్టిపోయి ఉంటాం నా కళ్ళతో నేను చూశాను. అదేవిధంగా ఇప్పుడైతే సుమారుగా 600 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు అన్నారు, కరెక్ట్గా తెలియదు. కానీ సుమారుగా అన్ని వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి 2027 సంవత్సరానికి పోలవరం పూర్తి చేసే విధంగా చంద్రబాబు గారు ఆలోచన చేశారు. అప్పుడు తప్పకుండా పూర్తవుద్ది. మన ఈ చుట్టుపక్కల ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పటికే కడపకు కూడా నీళ్ళు ఇవ్వటం మీరు అందరూ చూశారు. పోలవరం విషయం అయితే అది. తర్వాత మన అమరావతి గురించి కూడా నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అక్కడ అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే శ్మశానాల దెబ్బ అన్నాడు, అమరావతి భ్రమరావతి అన్నాడు, లేకపోతే అమరావతిలో రేకుల షెడ్లు తప్ప ఏమి లేవు అన్నాడు. ఈ రోజున అక్కడికి వెళ్తే సుమారుగా 20 అంతస్తుల బిల్డింగులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సెక్రటేరియట్ ఉంది, సచివాలయం ఉంది. ఈ రోజున అక్కడ చూస్తున్న అభివృద్ధి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయే లోపల సుమారుగా 90% అమరావతి కంప్లీట్ అయిపోద్ది. పూర్తిగా వద్దని మాత్రం చెప్పలేం, ఎందుకంటే అది ఒక భారీ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి. రాబోయే కాలంలో కూడా చంద్రబాబు గారిని ఆశీర్వదిస్తే 100% మన హైదరాబాదు సికింద్రాబాద్ గురించి ఎలా చెప్పుకుంటున్నారో, చెన్నై గురించి ఎలా చెప్పుకుంటారో, మాడ్రాస్ గురించి బాంబే గురించి ఎలా చెప్పుకుంటారో రాబోయే కాలంలో ప్రపంచ పటంలోనే అమరావతి ఒక దిక్సూచిగా ఉంటుందని అమరావతి గురించి కూడా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి కూడా చెప్పాలి. వాళ్ళ పిల్లలకి ఇచ్చే భోజనంలో మధ్యాహ్న భోజనంలో డొక్కా సీతమ్మ గారి పథకం పేరు మీద ఇచ్చే భోజనంలో కూడా సన్నబియ్యం పెట్టడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళకి ఇచ్చిన యూనిఫామ్ కూడా చాలా క్వాలిటీగా, క్లాత్ అనేది చాలా మందంగా క్వాలిటీగా, ఎక్కడ స్టూడెంట్ ఇబ్బంది పడే పని లేకుండా మంచి క్లాత్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వేసుకునే బ్యాగ్ నుంచి, వాళ్ళు తీసుకునే బుక్స్ నుంచి, డిజిటల్ క్లాసుల నుంచి ప్రతి ఒక్కటే దగ్గరుండి పర్యవేక్షించి సుమారుగా 16,000 ఉద్యోగాల కల్పనలో మెగా డిఎస్సి కూడా
మన లోకేష్ బాబు గారు యువనాయకులు యువగళం సారథి వాళ్ళు యువనాయకులు సారథి గారు మన లోకేష్ గారు కూడా ఆ పథకాలన్నింటినీ చేస్తున్నారు. మా నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు గురించి మాట్లాడటానికి చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే నిన్న నేను అనుకోకుండా ఒక రోజున సారథి గారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సార్ నేను జిల్లాలో ఫస్ట్ వచ్చాను సార్ అంటే అప్పటికప్పుడే లెగిసి లోపలికి వెళ్ళి ఒక 25,000 రూపాయలు తీసుకొచ్చి, నాన్న నీ ఉన్నతమైన చదువులకో నీ ఛార్జీలకో లేకపోతే నీ అవసరాలకో బుక్స్కో ల్యాప్టాప్స్కో వాడుకోమని ఒక విద్యావంతుడిని బలపరచడం నా కళ్ళతో నేను చూశాను. ఇంకో అతను వచ్చాడు, సార్ యాక్సిడెంట్ అయింది, పరిస్థితి బాగాలేదు. ఏంటి పరిస్థితి అంటే సుమారుగా 10 లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్, స్పాట్లో చెక్ మీద సంతకం పెట్టి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఎంతో కుటుంబానికి భరోసానిచ్చారు. నియోజకవర్గంలో కాదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరో ఇవ్వనటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వేల రూపాయలు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కొలుసు పార్థసారథి గారు సార్. మా ఊరు నుంచి సుమారుగా నేనే ఒక 15 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాంటి అవకాశాన్ని కల్పించిన కొలుసు పార్థసారథి గారికి కూడా మేము రుణపడి ఉంటాం సార్. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఎదురు వచ్చే పరిస్థితులు కూడా ఏమీ లేవు. డబ్బాలు కొట్టే పరిస్థితి లేదు. ఏదో మాట తప్పం మడం తెప్పం అనే డైలాగులు లాంటివి ఏమి లేవు సార్. అంతా కార్యాచరణలోనే ఉంటుంది. కళ్ళతోనే చూస్తూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజల రెస్పాన్స్ అయితే నా భూతం నా భవిష్యత్తు చాలా సంతోషంగానే ఉన్నారు. కాకపోతే చిన్న ప్లస్ ఇంకొకటి కూడా వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళుగా కనపడ్డారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇంటింటికి తిరిగి సుపరిపాలన అనే చూసుకొని కంప్లైంట్లు రేజ్ చేయడానికి మా లోకేష్ గారు ఇచ్చిన యాప్ ద్వారా కంప్లైంట్ చేయడానికి చూసాము. ఆల్మోస్ట్ చాలా తక్కువ ఎక్కువ మెయిన్ టిడ్కో ఇల్లు గురించే కానీ ఇంకా దాని గురించి తప్ప ఏం లేదు. తల్లికి వందనం పడింది అనేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్నదాత సుఖీభవ రేపు 2వ తారీఖున వేస్తున్నారు అనగానే ప్రతి రైతుకు చాలా సంతోషించారు. వేస్తారన్న నమ్మకం ఉందా అని మేమే రిటర్న్ అడుగుతుంటే బాబు గారి మీద మాకు అవిశ్వాసమైన నమ్మకం ఉంది. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేస్తారు కాబట్టి మాకు ఎటువంటి డోకా లేదు. మా డబ్బులు మాకు పడతాయి అని రైతులు చాలా భరోసాగా ఉన్నారు. అంతేకాకుండా తల్లికి వందనంగా అయితే అసలు రెస్పాన్స్ సూపర్గా ఉంది. చాలా బాగుంది రెస్పాండ్. ఒక చిన్నవి అమ్మ మీకు ఈ రాలేదు కదా మీరు లోన్ల గురించి వాటి గురించి అంటే మీరేం అమ్మ త్వరలో అమ్మ ఎలా వస్తాయి అమ్మ ఆడంతా దోసుకొని వెళ్ళిపోయాడు, మన ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఉన్నప్పుడు ఇస్తారు అంతే అని వాళ్ళే మాకే ఒక బూస్ట్ లాగా మాకు వాళ్ళు సర్ది చెప్తున్నారు. మేము ఇవన్నీ చేస్తామమ్మా, ఏమి కంగారు పడొద్దు, అన్ని నిదానంగా వస్తాయి అంటే వాళ్ళే మాకు తిరిగి చాలా వస్తాయమ్మా నిదానంగా, మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా, అవి చూసుకొని రావాలంటే కష్టం కదా, మేము ఇంకా వెయిట్ చేస్తాము. ఆయన ఇవ్వాల్సిన అన్నిట్లో అన్నీ ఇచ్చేశారు. పెన్షన్ 4,000 అన్నారు, 4,000 నెల రూపంలోనే మాకు ఇచ్చేశారు. తల్లికి వందనం సంవత్సరానికి పిల్లలు చదువు స్టార్టింగ్లోనే మాకు ఇచ్చేశారు. అదేంటి ఉచిత విద్యుత్ అవుతుంది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మాకు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ కూడా ఫస్ట్ జిల్లా వరకు అన్నారు. కాకపోతే అది స్టేట్ అంతా అయింది కాబట్టి దానికి కూడా మేము తొందరపడట్లేదు. డబ్బులు చూసుకొనే బాబు మా మాటగా చెప్పండి, డబ్బులు అన్నీ చూసుకొనే మాకు సంక్షేమ పథకాలు ఇవ్వమని వాళ్ళు కూడా కోరుతున్నారు ప్రభుత్వాన్ని. ఇంకా అంతకంటే మాకు ఇంకేం కావాల్సింది. సుపరిపాలన అంటే వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది. మేము వచ్చే 15 సంవత్సరాల వరకు ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గతంతో పోల్చుకుంటే తలదన్నేలాగా ఉంది. సంవత్సర కాలంలోనే రాజధాని పనులను వేగవంతంగా పుంజుకుంటూ ఉన్నాయి. ఆయన పింఛను 5 సంవత్సరాలకు అందరూ పెంచితే ఈయన ఎలక్షన్ కన్నా 3 సంవత్సరాల ముందు 3 నెలల ముందే పింఛను పెంచాడు. ఇంక పెద్ద ఉదాహరణ కూడా అవసరం లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పాలన తేడా అంటే అమరావతి రాజధాని నిర్మాణం, ఈరోజు పింఛన్ల ఆలోచన చూస్తేనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాలు ఉంటే చూసాం. ఈరోజు గతంలో రేషన్ డిపోల విధానం తీసుకొచ్చి ఏదో జనానికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బండ్లు చెప్తే 5గురికి 6గురికి ఇచ్చి అయిపోయిందని చెప్పాడు. ఈరోజు రేషన్ డిపోలు 15 రోజులు రేషన్ డిపోలు ఇవ్వడం వల్ల ఊరు వెళ్ళిన వాళ్ళు కానీ పనికి వెళ్ళిన కానీ టైం లేకపోయినా రేషన్ డిపోలు తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే ఇలాంటి చిన్న ఉదాహరణలు ఈ ప్రభుత్వం తెచ్చు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కూటమి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ విజన్ 20 అప్పుడేది చెప్పాడు, ఇప్పుడు విజన్ 47 బ్రహ్మాండంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న టీం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా
స్కూల్లో ఎవరైతే టీచర్లు పనిచేస్తే పిల్లలు టీచర్లు పని చేయకపోతే ఎలా చెప్తారో ఈరోజు తన మినిస్టర్లు పని చెబితే చంద్రబాబు నాయుడు ఓపెన్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. మీ పాలన బాగలేదు, మీ పోస్ట్ పోలియో పద్ధతిగా నిర్వహించట్లేదు, ఇలా చేస్తే మీ పోస్ట్ పోలియోని పీకెత్తని చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకని చంద్రబాబు నాయుడు గారి పాలన బాగలేదని చెప్తే ఆకాశం మీద ఊముత్తే మన మీద పడినట్టే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కువ అంటూ ఉన్నారు. వాస్తవంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీహార్లో వాళ్ళ తాత బీహార్లో నేర్చుకొని వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు రాజకీయాలు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన బీహార్ గ్యాంగితోనే జాయిన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని సక్రమం తెచ్చుకోకుండా, తన కుటుంబంలో ఇబ్బంది సరి చేసుకోకుండా రాష్ట్ర రాజకీయాలకు ఉన్న రాష్ట్రంలో నాయకుల గురించి మాట్లాడి నిజంగా మంచి పాలన చేస్తే నీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? నిజమే పాలన నీ పరిస్థితి ఏ గ్రామంలో, ఏ జిల్లాలో, ఏ డివిజన్లో, ఏ వీధిలో జన సమస్యల కోసం అధ్యయనం చేస్తా ఉన్నాం. అధ్యయనం చేసి ఈ ప్రభుత్వం మీద అసెంబ్లీకి వచ్చి కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టుకుందుకో పలానా రోడ్లో పలానా ఇబ్బంది ఉన్నాయి, పలానాకి ఈ పింఛన్ రాలేదు, పలానాకి ఈ లేదా, ఎక్కడ నీ పోరాటం ఎక్కడ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి నవ్వుపోయారు నాకెందుకు సిగ్గు అన్నట్టు ఉందో తప్ప జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మానసిక వికలాంగుల్లాగా ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏం బాగాలేదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి మన ఈ మధ్య మనం చూసాం 4-5 పర్యటనలు చేసి, ఏంటి 4-5 పర్యటనలు దేనికి చేసావు? గంజాయి దాగి చచ్చిపోయినకి పరామర్శించడానికి వెళ్ళావు, గంజాయి దాగి జనాల్ని ఒక నియోజకవర్గాన్ని నాశనం చేసే వాళ్ళని చూడటానికి వెళ్ళావు, రౌడీ షీటర్ చేసి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు చచ్చిపోయినా ఈ ప్రభుత్వం వచ్చినంత ఆ బొమ్మలు ఆవిష్కరించడానికి నీ కారు కింద మన మనిషి చనిపోతే నన్ను పట్టించుకోలేదు. నువ్వు జనాల గురించి ఎట్టా మాట్లాడతావు? ఈరోజు మనం చెప్తున్నాం, నీ కోసం నువ్వు జైల్లో ఉంటే నీ చెల్లి ఎన్నాళ్ళు పాదయాత్ర చేసింది, అలా చెల్లికి ఆస్తికుండా బయటకు పంపించావు, నీ తల్లిని బయటకు పంపించావు. ఈరోజు వాళ్ళ మీద నిన్నగాక మన పేపర్లో చూసాం, కోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద మళ్ళీ ఇంకో కంప్లైంట్ వేస్తాను. అది నీ నిజం. ఈరోజు నువ్వు ప్రభుత్వాన్ని మీద అసలు నీ పులవిందలు ఏం జరుగుతుంది? నీ కుటుంబంలో నీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం చేరడానికి ఎందుకు వస్తూ ఉన్నారు? అసలు అది ఆలోచించుకుని రాష్ట్రం గురించి. అందుకని జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కువ చేసే పనులన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అవుతుంది. సంవత్సరమే కదండి అయింది, ఇంకా ముందు చూద్దాం. ప్రస్తుతానికి పర్లా, ఇప్పటికి పర్లా. అది పథకం అంటే మాకు చిన్నపిల్లలు ఎవరు లేరండి, అందరు పెద్దోళ్ళేను. ఇప్పుడు పెన్షన్ మామూలుగా వస్తుంది అంతే. ఏం మాట్లాడినా అవి ఎవరి పరిపాలన వాళ్ళకే సుపరిపాలన అంతే కదా. అది రాష్ట్రంలో విధ్వంసాలు ఎక్కడ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాల్సిందిగా మేము ఒకసారి అడుగుతూ ఉన్నాం. రాష్ట్రంలో బీహార్ బ్యాచ్ ఎక్కడ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ ఎక్కడికి వెళ్తే అక్కడ బీహార్ బ్యాచ్ రెడీగా వెళ్తుంది. ఆయన తీసుకెళ్తున్నాడు బీహార్ బ్యాచ్ అని. ఆయన అంత ఖచ్చితంగా కూడా ఎందుకు చెప్తున్నాడంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా బీహార్ వాళ్ళే. అంటే బీహార్ వాళ్ళు అంటే ఆ రాష్ట్రం వాళ్ళు కాదు, ఈ రాష్ట్ర ప్రజలనే ఆయన బీహార్ వాళ్ళుగా తయారు చేసుకొని ఎట్లా అయితే అక్కడ మొన్న చూశారు మ్యాంగో మార్కెట్ దగ్గర ఏం జరిగిందో. అరే ఈరోజు రైతులు సంవత్సరం పాటు పండించుకున్న ఫలాన్ని తినే స్థాయిలో దాన్ని రోడ్ల మీద అక్రమంగా పడేసి రైతన్న కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు మేము పండించిన పంట 10 మంది తింటే మేము ఆనందంగా ఫీల్ అవుతాం, అలా రోడ్డు పాలు అవుతున్నందుకు మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పి సైకోయిజం క్లియర్గా కనబడుతూ ఉంది. బీహార్ పనులు చేసేది ఆయన. ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులను కొడతా ఉన్నారు. పక్కన మీ గవర్నమెంట్లో ఇదే పోలీసు వాళ్ళు అనేక అక్రమ కేసులు పెట్టినా సరే మేము దాన్ని తట్టుకొని నిలబడి న్యాయస్థానాల ద్వారా మేము విజయం సాధించాం. ఈరోజు ఎక్కడ మేము తప్పుడు కేసులు మేము ఎక్కడ పెట్టడం లేదే. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అక్రమంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కొడతా ఉన్నారు, అక్కడికి వచ్చిన జనాల్ని కొడతా ఉన్నారు, మిర్చి రైతులని కొడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద బీహార్ పాత రౌడీల్లా ప్రవర్తించేది వైసీపీ బ్యాచే. దయచేసి మీ పేర్లు మీ తత్వాన్ని బయట పెట్టుకోవద్దని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాం.